బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అదానీ వల్ల జగన్ ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ పై ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని షర్మిల ట్వీట్ చేశారు. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఏపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర కనిష్టంగా ₹2.14 జగన్ హయాంలో ₹2.49 కొన్నందుకు శాలువాలు కప్పాలా అంటూ షర్మిల ప్రశ్నించారు. అదానీ వల్ల గుజరాత్ రాష్ట్రం యూనిట్ను 1.99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49 కొన్నందుకు సన్మానాలు చేయాలా అని అన్నారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆక మేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అంటూ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడా ఇక్కడా లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి కూడా ₹1.99 అదాని ఎందుకు ఇవ్వలేదని షర్మిల ప్రశ్నించారు. నాడు ₹2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిని వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని షర్మిల అన్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని ట్వీట్లో ఆమె పేర్కొన్నారు. అదానీని కలవటం ఒక చరిత్రన్న ఏపీసీసీ చీఫ్ 17,050 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వటం రికార్డుగా అభివర్ణించారు. ఎవరూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్ను బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవటం చరిత్రని ఎద్దేవా చేశారు. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం పైన విమర్శలు గుప్పించారు. ఇక అదానీని కలిస్తే ఇక డైరెక్ట్ గా అక్రమాలకు పాల్పడినట్లేనా అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్. అయితే దీనికి సంబంధించి మాజీ సీఎం జగన్ పై ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి తప్ప నేను అదానీని ఇంకా మరే విషయాలకి సంబంధించి కలవలేదు, ఎటువంటి ముడుపులు నేను తీసుకోలేదని జగన్ రీసెంట్ గా చెప్పడం మనం చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి షర్మిల కొన్ని కామెంట్స్ చేశారు. బైబిల్ మీద ప్రమాణం చేయాలని చెప్పి కూడా ట్విట్టర్ వేదికగా జగన్ ని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తుకు సంబంధించి కూడా సౌర విద్యుత్తుకు సంబంధించి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ఇచ్చిన వివరణ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల వర్షం కురుస్తుంది. తాజాగా ఈ కోణంలో షర్మిల కూడా చేరిన పరిస్థితి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 2021 మేలో ₹2.19 మార్కెట్ ప్రైస్ ఉంటే మీరు ఎందుకు ₹2.49 కొనాల్సి వచ్చింది? దీనికి సంబంధించి మీరు నిజంగా అక్రమాలు జరగలేదని చెప్పి బైబిల్ మీద ప్రమాణం చేయగలరా అని చెప్పి షర్మిల షూటిగా ప్రశ్నించారు. అలాగే అదే సమయంలో ₹1.99 గుజరాత్ కొనుగోలు చేస్తే మీరు దాదాపుగా 50 పైసలు యూనిట్కి ఎక్కువ పెట్టంటే ₹2.49 పెట్టి ఎందుకు కొనుగోలు చేశారు? ఒక పారిశ్రామికవేత్త ఒక ముఖ్యమంత్రి భేటీ అయితే అది రహస్య పర్యటనగా అభివర్ణించడాన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా మీరు తప్పు చేయకపోతే ఎందుకు ఈ రకంగా దాగుడు మూతలాడుతున్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి తప్పు చేయలేదు, అలాగే అదానీ వ్యవహారంలో తాను ₹1 కూడా లంచం తీసుకోలేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలరా అని చెప్పి ఆమె డైరెక్ట్గా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అలాగే మీకు ఎందుకు శాలువాలు కప్పాలి, ఎందుకు అవార్డులు ఇవ్వాలి, ఎందుకు సత్కరించాలంటే అది ఎవరు కొనని దానికి సంబంధించి విద్యుత్తుకు సంబంధించి ఎవరు కొనలేదు దేశంలో. కానీ అటువంటి విద్యుత్తుని మీరు మాత్రమే ఎక్కువ రేట్లు కొనుగొని ₹1750 కోట్ల అక్రమంగా వెనకేసుకొచ్చారు కాబట్టి మీకు సన్మానం చేయాలని చెప్పి ఆమె సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సౌర విద్యుత్తుకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయంలో నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వివరణకు కూడా షర్మిల చాలా ఘాటుగా కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. 2 రోజుల క్రితం ఆమె గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయడం, నిజంగా దీంట్లో అక్రమాలు జరగకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని చెప్పి ఒక సవాల్ విసిరేది.
తాజాగా చూసుకుంటే దీంట్లో అక్రమాలు జరగలేదని చెప్పి బైబిల్ మీద ప్రమాణం చేయగలరా అని చెప్పి మరొక సవాల్ అయితే మొన్న విసిరిన సవాలుకి సంబంధించి కానీ ఈరోజు విసిరిన సవాలుకి సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడా కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కానీ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, 2014 నుంచి 19 వరకు జరిగిన కొనుగోళ్ళని 19 నుంచి 24 వరకు జరిగిన కొనుగోళ్ళ వ్యత్యాసాలని మాత్రమే చూపించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ వాస్తవాన్ని చూసుకుంటే సౌర విద్యుత్తుకు సంబంధించి ఏదైతే 2010లో దాదాపుగా 12 రూపాయలు ఉన్న యూనిట్ కాస్టు క్రమేపీ తాజాగా చూసుకుంటే ₹40 ₹99 చేరుకుంది. అంటే ఎప్పుడైతే దీనికి సంబంధించి మార్కెట్లో స్పెక్యులేషన్ డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతూ వస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అనేది షర్మిలా చెప్తున్న అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. రత్న రైట్ శివ, అయితే అదాని వల్ల ఆర్థికంగా జగన్ మేలు పొందలేదా అని చెప్పి కూడా షర్మిలా వేస్తున్న సూటి ప్రశ్న. దీనికి సంబంధించి జగన్ నుంచి కానీ వైసీపీ నేతల నుంచి కానీ ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఒక షర్మిల అడిగిన ప్రశ్నలకు సంబంధించి కానీ లేకపోతే టీడీపీ నేతలు కానీ కూటమి ప్రభుత్వం నుంచి అడిగే ఏ ప్రశ్నకు కూడా జగన్ వైపు నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి మాత్రం సమాధానం వస్తున్న పరిస్థితి కనిపించలేదు. కొద్దిసేపు క్రితం విశాఖపట్నంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గతంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ప్రైస్కే తాము కొనుగోలు చేశాము, గతంలో కంటే అందరికంటే భిన్నంగా తాము కొనుగోలు చేశామన్న వివరణ ఇచ్చే ప్రయత్నమైనా చేశారు. కానీ అక్రమాలు జరగలేదు అని లేకపోతే అక్రమాలకు తాము పాల్పడలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అలాగే షర్మిల చేసిన ట్వీట్కు సంబంధించి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ నేతలతో స్పందించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ మొన్న గవర్నర్ బంగ్లా వద్ద ఆమె చేసిన సవాలుకు సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కూడా. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఒక రకమైన వివరణ, అంటే 14 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఏ ప్రైస్కి అయితే కొనుగోలు చేసిందో దానికంటే తక్కువ ధరకి 19 నుంచి 24లో మేము కొనుగోలు చేశామని చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ గుజరాత్కి ₹99 ఇచ్చినప్పుడు ₹2.49 ఎందుకు కొనాల్సి వచ్చిందనే వివరణ కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరిచ్చే ప్రయత్నం చేయలేదు. అలాగే అప్పుడు మార్కెట్లో ₹2.19 ప్రైస్ ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ₹2.49 కొనుగోలు, అంటే దాదాపుగా 31 పైసకి అదనంగా కొనుగోలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అమెరికాలో ఎఫ్ఐఆర్ నమోదంతో ఒక్కసారిగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు, అంటే షర్మిల చేసిన ట్వీట్కి వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.